విజయవాడ కృష్ణలంక కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజు అరెస్టు తర్వాత ఆయనకు సహకరించిన వారిపైన సిట్ ఫోకస్ పెట్టింది. 65 మందిని ఒక్కరోజే ప్రశ్నించింది. వీళ్ళందరూ కూడా సిట్ అంటే ఈ కేసు జరిగినటువంటి ఉదంతానికి ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, పరోక్షంగా వారు నాగరాజుకి కాంటాక్ట్‌లోకి వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, అలానే ఈ కేసు విషయంలో ఎవరెవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా సాయికృష్ణ చనిపోయిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి అవన్నీ కూడా సిట్ పర్యవేక్షిస్తుంది. సాయికృష్ణ శవం మాయం చేయడంలో కీలకంగా ఇద్దరి పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు. ఆ ఇద్దరు ఎవరు అనే అన్వేషణ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తే అసలు సిట్ ఏ అంశాలపైన ఫోకస్ పెట్టిందంటే నాగరాజుకు సహకరించిన వాళ్ళు ఎవరు, మృతదేహాన్ని ఏం చేశారు, ఎక్కడ పడేశారు అనేటువంటి వాటిపైన లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ బృందం సాయికృష్ణని మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక స్టేషన్లో అప్పగించినట్లు ఆధారాలు పక్కాగా ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగింది, 6, 8 తేదీల్లో సాయికృష్ణ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పటికీ తర్వాత ఏం జరిగిందనే దాని మీద స్పష్టత లేదు. కాబట్టి దాదాపు 65 మందిని ఈ విషయంలో స్టేషన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, స్టేషన్కి ఆ రోజు వచ్చిన వాళ్ళు, ఆ 2 రోజుల్లో స్టేషన్ చుట్టూ తిరిగిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం 5 టాస్క్ ఫోర్స్ సభ్యుల సిబ్బందిని ఎవరైతే అరెస్ట్ చేసి తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఎంక్వైరీ చేశారు. సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని అడుగుతున్నారు. వీటితో పాటు అసలు ఇతనికి సహకరించిన వాళ్ళు ఎవరు నాగరాజుకి, అందులో ఇద్దరు కీలక వ్యక్తులుగా జరిగింది. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? ఒక విషయం చూడండి. నాగరాజుకి చాలా క్లోజ్గా ఉండి నాగరాజు శిష్యుల్లాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఉన్నారంట. వాళ్ళిద్దరి గురించి ఒకరేమో 7 ఏళ్లుగా అదే స్టేషన్లో పనిచేస్తున్నారు, మరొకరు ఏడాది క్రితం వచ్చారు. బయట వీళ్ళిద్దరే చక్రం తిప్పేవాళ్ళు. నాగరాజుకు సంబంధించినటువంటి ఏ విషయాలకైనా కానీ అప్రోచ్ కావాలంటే వీళ్ళిద్దరిని కాంటాక్ట్ అవ్వాల్సిందే అనమాట. ఏసీపీ బృందం ఆధ్వర్యంలో ఫస్ట్ ఫేజ్లో ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా వీళ్ళు వచ్చారు. కానీ ఒక్కసారి సిట్కి అప్పగించిన తర్వాత మాత్రం వీళ్ళు విధులకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం వచ్చింది. వీరి ప్రమేయం పక్కా ఆధారాలు లభించిన తర్వాత అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే నాగరాజు కస్టడీ కోసం కూడా సిట్ ట్రై చేస్తుంది. 12 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పని పిటిషన్ వేశారు. దానిపైన ఇంకా క్లారిటీ రావాలి. నాగరాజుని కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు నాగరాజు నుంచి నేరుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఈ ఇద్దరిని ట్రేస్ చేసి పట్టుకునే పనిలో సిట్ ఉంది. ఈ ఇద్దరు దొరికితే కేసులో మరింత పురోగతి ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. విచారణకు రాకపోయినా, విచారణకు అరెస్టు చేశాక విచారణకు సహకరించకపోయినా, లేదా విచారణకు సహకరించకుండా వీళ్ళు తప్పించుకొని తిరిగినా కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని స్పష్టంగా ఉంది. ఇక నాగరాజు కస్టడీ పిటిషన్ పైన 29వ తారీఖున కోర్టు హీరింగ్ ఉంది. 29 వరకు నాగరాజుని టచ్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి వీళ్ళిద్దరిని ఈ లోపు పట్టుకోవాలని చెప్పని సిట్టు బృందం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం.